అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ మీడియా. నేను మీ మిథున్ చక్రవర్తి. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అనమాట. ఏంటంటే నిన్నటికి ఈ యొక్క కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కావస్తూ ఉంది. మరి ఇందులో మొట్టమొదటిగా మనం ఎంచుకున్న మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరైనంటే ఈ యొక్క ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం చిర్రి బాలరాజు గారి గురించి. ఆయన గెలిచిన నాటి నుంచి సంవత్సరం లోపు సాధించిన ఘనతలేంటి, చేసిన పనులేంటి, చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన ఎందుకని నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్నారు, అసలు దీని కథ ఏంటనేది ఈరోజు మనం క్లియర్గా 1 ఇయర్లో ఏం జరిగిందనేది కొంచెం తెలియజేయడానికి ఈ యొక్క వీడియో. దీని తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం చింతలపూడి తీసుకుందాం. మరి అయితే ముందుగా ఈరోజు పోలవరానికి సంబంధించి నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసి అభివృద్ధి పరంగా వాళ్ళని గెలిపించింది అభివృద్ధి చేయడానికి, దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ మనం చూపించాల్సింది కానీ ఏది పెద్దగా కనిపించడం లేదు. కానీ ఖచ్చితంగా ఆయన ఇప్పటికీ ప్రమాణ స్వీకారం సాక్షిగా 100 కోట్ల మార్కు దాటేశారని చెప్పేసి ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా కోడైకొస్తూ ఉన్నారు. మరి ఏంటి అసలు నిజంగా ఈయన 100 కోట్ల మార్కు దాటారా, నిజంగా 100 కోట్లు సంపాదించారా, ఈ యొక్క నియోజకవర్గంలో సాధ్యమేనా, ఒక సామాన్య స్థితి నుంచి ఎమ్మెల్యే అయితే మాత్రం అంతా ఎలా సంపాదించగలిగారు, ఏంటా రహస్యం అని చెప్పేసి ఒకసారి నేను డీప్గా తెలుసుకోవడానికి ప్రయత్నంలో కొన్ని మనకి చాలా నమ్మలేని నిజాలు కనిపించినాయి. ఇవన్నీ కూడా వాస్తవాలుగానే ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈయన గురించి మెయిన్ మీడియాలో కూడా చాలా రకాలుగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అసలు వాస్తవాలా కాదనేది కూడా మేము తెలుసుకున్న తర్వాతే కొంతమంది ప్రజాసేకరణ కూడా చేశాం, వాళ్ళలో కూడా చెప్పడం జరిగింది. స్వయాన నేనే ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్ పరిస్థితి ఏంటి, అసలు ఆ ఇల్లు ఏంటి, ఈ కథ ఏంటి, అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళను కూడా పర్సనల్గా తెలుసుకొని రావడం కూడా జరిగింది నాకు. అయితే విషయంలోకి వెళ్తే ఈయన అసలు 100 కోట్ల మార్కు ఎలా దాటగలిగారు, అయితే ఒక సామాన్య ప్రజలు సంపాదించుకోవడంలో తప్పు లేదు, కానీ ఇది కేవలం ప్రజలకు సేవ చేయడానికి ఎంచుకున్న మార్గం ప్రజాప్రతినిధి కాబట్టి ఇందులో బహిరంగంగా ఇలా సంపాదించుకోవడంలో మాత్రం చాలా నేరం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అధికారంలో ఉండగా ఎవరో కూడా పట్టించుకోరు. రేపటి రోజున మరి ఆయన భవిష్యత్తు ఏంటనేది ఓకే వదిలేయాలి. ఆయన ఏ రీతిగా ఇప్పటి వరకు కూడా పరిపాలన సాగిస్తూ వస్తున్నాడు అనేది ఒకసారి సింపుల్గా మనం ఈ యొక్క వీడియోలో తెలియజేసుకుందాం. మొదటిగా ఈయన గెలిచిన వెంటనే అప్పటికింకా ప్రమాణ స్వీకారం కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి. అయితే వెంటనే ఫార్చునర్ కారు ఆయనకి కొంతమంది గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది బహిరంగంగానే ఇచ్చారు. మరి అది దాదాపుగా 65 లక్షలు విలువ చేసే కారు అది ఫార్చునర్. మరి ఆ కారు గిఫ్ట్గా ఇచ్చే స్థాయికి అక్కడ ఉన్నారు అని అంటే మరి మీరు అనొచ్చు ఏజెన్సీ నియోజకవర్గంలో అంతా ఫ్రాడ్ చేయడానికి ఉంటుందా అని కొంతమంది అధిక ప్రసంగం చేయొచ్చు. కానీ గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం కూడా కాకుండానే 60 లక్షల కారు గిఫ్ట్గా ఇచ్చారు అని అంటే నియోజకవర్గం ఎంత ఖరీదైనదనదో ఒకసారి ఆలోచన మనకు అక్కడి నుంచే మొదలవ్వాలి. మరి అంత ఖరీదైన కారు అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు, ఆయన తీసుకున్నారు అని అంటే అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైందని మనం ఆ రోజునే గ్రహించాలి. అయితే అప్పటి నుంచి ఆయన దినదినాభివృద్ధి చెందుతానే ఉన్నారు. దానికి మనం అందరం కూడా సంతోషించాలి. కానీ అది ఏ రకంగా అభివృద్ధి అనేది కూడా కొంచెం మంచి మార్గంలో వెళ్ళుంటే ఎవరు కూడా మాట్లాడే పని ఉండదు. కానీ ఈ యొక్క గిరిజనుల యొక్క రక్తం తాగుతూ ఈ యొక్క అభివృద్ధిని పెంచుకుంటే దాన్ని ఎవరు కూడా సహించరు, చూస్తూ పోరు. సాక్షాత్తు గిరిజనులే తలలు పట్టుకుంటూ అక్కడ ఆ యొక్క ఆదివాసీలు కానీ ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం అందరూ కూడా తలలు పట్టుకుని ఎందుకు గెలిపించుకున్నామా అని చెప్పేసి ఆందోళనలకు గురవుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను తెలుసుకున్న విధంగా అక్కడ మొట్టమొదటిగా ఆయనకి ఒక ఫార్చునర్ కారు కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి నానా హైరాణ జరిగింది. హైకమాండ్ నుంచి ఆయనకి కొన్ని రావడం వల్ల దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చాను అని చెప్తా ఉన్నారు. కానీ అది మళ్ళీ ఏదో ఒక రూపంలో ఈ పాటికి తిరిగి వచ్చేసే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి సీట్ రావడానికి కారకులైన వాళ్ళందరూ కూడా అక్కడెక్కడ కూడా కనిపించట్లేదని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ప్రథమమైన ఇదొక టాక్ నడుస్తూ ఉంది. ఇంకోటి తెలుగుదేశం నాయకులకి మరీ ముఖ్యంగా ఈ యొక్క పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం మొదటి వరుసలో ఉండే నాయకులకు కూడా స్థానం లేదు. ఈ నియోజకవర్గంలో ఏదైనా పనులుంటే బయట చేయించుకోవడం తప్ప వాళ్ళకు కూడా ఉపయోగం లేదనేది చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఓటీఎం అంటే 1 టైం ఎమ్మెల్యే మాత్రమే అయినా అని చెప్పేసి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. మరి అంత దారుణంగా అప్పుడే సంవత్సర కాలం లోపే డిసైడ్ అయ్యారు అని అంటే ఏ రకంగా ఉన్నది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలి.
మొట్టమొదటిగా చెప్తా ఉన్నది ఏంటంటే ఏ సంపాదన అయినా సరే ఈ యొక్క రాజకీయ పదవానికి రావడానికి కారణం ఏంటంటే గిరిజనుల యొక్క రక్తం డైరెక్ట్గా తాగుతూ ఉన్నారు ఆయన. అందువల్లనే ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ఈ యొక్క నియోజకవర్గ 7 మండల ప్రజల యొక్క రక్తం డైరెక్ట్గా తాగడం మాదిరిగానే ఈరోజు 100 కోట్ల మార్కు దాటగలిగారు ఆయన అని చెప్తా ఉన్నారు. మరి ఇంకోటి కూడా చెప్తున్నారు, ప్రధానంగా అక్కడ థర్డ్ పార్టీకి ఆస్కారం లేదు. ఒకవేళ డైరెక్ట్గా నాకు ఏదైనా పని ఉందనంటే నేనే డైరెక్ట్గా ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యి మీకెంత నాకు వచ్చేది ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకోవడం, ఎక్కడా కూడా 1% కూడా బయటికి పోకుండా నేరుగా మొత్తం అమౌంట్ మొత్తం కూడా వదిన చేతికి వెళ్ళే దిశగా అక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ తలలు బాదుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేగా ప్రస్థానానికి ముందు ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏంటి, ఆయన ఏం చేసేటోళ్ళు, ఆయన కుటుంబ పోషణ ఏంటి, ఆయన ఇన్కమ్ ఏంటి అనేది మనకి పర్సనల్గా చెప్పకపోయినా అక్కడ అఫిడవిట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రూపాయితో సహా అక్కడ లెక్క అప్పచెప్పాలి ఎలక్షన్ కమిషనరేట్కి. సో వీళ్ళు అప్పచెప్పిన ఆ యొక్క లెక్కని మీకు ముందుగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చిర్రి బాలరాజు విన్నర్, పోలవరం వెస్ట్ గోదావరి ఎస్టీ కాన్స్టిట్యున్సీ, జనసేన పార్టీ నుంచి గెలిచారు. తండ్రి కృష్ణయ్య, ఈయనకి 36 సంవత్సరాలు, సెల్ఫ్ ప్రొఫెషన్ అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తానని చెప్పేసి ఇవ్వడం జరిగింది. భార్య చేసేది ఏంటి అంటే ఆశా వర్కరు, వ్యవసాయం. ఏంటంటే వాళ్ళ భార్య చేసేది ఆశా వర్కరు అంటే ఈవిడికి జీతం వచ్చి 10,000. గుర్తుంచుకోండి, ఈవిడికి జీతం వచ్చి 10,000. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేశారు గతంలో. వాళ్ళకి దానికి ముందు వాళ్ళకి కేవలం 3,000 మాత్రమే వాళ్ళకి జీతం. ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళకి 10,000 జీతం అయింది. వీళ్ళ అసెట్స్ ఏమని చెప్పారు, ఇందులో వీళ్ళ అసెట్స్ ఏం చెప్పారంటే 52,26,664 రూపాయలు. అంటే 52 లక్షలు మాకు అసెట్స్ అంటే భూమి పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, బంగార పరంగా కానీ మాకు మొత్తం కూడా అంటే ఇంటి పరంగా కానీ మాకు మొత్తం మీద కూడా ఉన్న ఆస్తి ఎంత అని చెప్తున్నారు అని అంటే వీళ్ళు 52 లక్షలు మాకున్నది ఆస్తి అని మొత్తం డబ్బు రూపేనా కానీ అన్నీ కూడా. ఇంకా లైబిలిటీస్ అంటే వాళ్ళకున్న అప్పులు ఏం చెప్తా ఉన్నారు అని అంటే 11,57,946 రూపాయలు. అంటే 11 లక్షలు మాకు అప్పులు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క అఫిడవిట్లో చెప్తున్నారు. అంటే ఇది 100కి 200% కూడా రైట్ అనమాట. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఇక్కడ దీనికి క్రిమినల్ కేసెస్ ఏమీ లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇప్పటి వరకు ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీఆర్ ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేరు. ఎక్కడ కూడా వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఐటీ రిటర్న్స్ కట్టినట్టు ఎక్కడ కూడా చూపించలేదు అఫిడవిట్లో. క్యాష్ అప్పటికప్పుడు ఎలక్షన్కి వెళ్ళే ముందు ఆయన చేతిలో ఒక 25,000 ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళ భార్య దగ్గర 20,000 ఉన్నాయని చెప్పడం జరిగింది. మొత్తం 45,000 నగదు రూపంలో చేతిలో వాళ్ళకి క్యాష్ రూపంలో ఆ రోజు ఉందని చెప్తా ఉన్నారు. ఈయన ఇంకా బ్యాంక్లో డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఐడిబిఐ జంగారెడ్డిగూడెం యొక్క ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులో ఆ రోజుకి అతనికి ఎంత ఉందని చెప్తున్నారు, 11,43,482 రూపాయలు ఆ రోజు ఏదైతే నామినేషన్ వేసి ఉన్నాడో ఆ రోజుకి ఆయన అకౌంట్లో ఈ 11,43,000 చిల్లరే ఉందనేసి చూపించడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్యే అకౌంట్లో అప్పటికి 21,000 ఉంది. ఈవిడ అకౌంట్లో రిమైనింగ్ మొత్తం కూడా 11,15,000 ఎంత చిల్లర ఉంది అప్పటికి వాళ్ళ భార్య అకౌంట్లో. గోల్డ్ పరంగా వీళ్ళకు ఉన్నది ఎంతంటే 5,64,620 రూపాయలు గోల్డ్ పరంగా వీళ్ళకున్న ఐటమ్స్తో సహా ఆర్నమెంట్స్తో సహా వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డబ్బు పరంగాను గోల్డ్ పరంగా టోటల్ వీళ్ళకి వచ్చి 17,53,102 రూపాయలు వాళ్ళకి అక్కడికి లెక్క చూపించారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చి వీళ్ళకి 3.41 సెంట్లు అంటే 3 ఎకరాల 41 సెంట్లు ఉంది. దాన్ని 32,93,500 అంటే 33 లక్షలుగా ఇందులో చూపించడం జరిగింది. ఇక్కడ మనం పర్టికులర్గా గుర్తించాల్సింది ఏంటంటే 3 ఎకరాల 41 సెంట్లు ఆయనకున్న పొలం ఎమ్మెల్యే కాకముందు. ఇంకోటి మరీ ముఖ్యంగా అస్సలు ఈయన ఈ రకంగా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రజలకి ఆలోచన కలిగించిందే ఈ మెయిన్ టాపిక్. ఈయనకి ఎక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ బరింకలపాడులో ఎంత 1,306 గజాలు ఒక
డబుల్ బెడ్రూమ్ చిన్న ఇల్లు, 2 బెడ్రూమ్లు, ఒక హాలు ఉండేది ఇల్లు బరింకలపాడులో. దాని విలువ వచ్చి కేవలం 2 లక్షలుగా చూపించడం జరిగింది. ఏమని? ఒక 2 లక్షలు విలువ చేసే ఇల్లు ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్పనవసరం లేదు. అది ఎవరుండేది? స్వయానా ఇప్పుడు పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన చిర్రి బాలరాజు గారు నివసించే ఇల్లు 2 లక్షలు విలువ చేసేది కేవలం 1300 గజాల స్థలంలో. ఫైనల్గా ఈయన ఆస్తి ఏం చెప్పారు ఇక్కడ? అన్ని కలిపి మనకి 52,26,664 అంటే 53 లక్షలండి ఈయనకున్న ఆస్తి ఎమ్మెల్యేకి నామినేషన్ వేసే టయానికి. మరి ఎమ్మెల్యే నామినేషన్ వేసిన తర్వాత కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పారు కదా, గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం అవ్వకుండానే 65 లక్షలు విలువ చేసే ఫార్చునర్ కారు గిఫ్ట్ ఇచ్చే స్థాయికి ఆ ఎమ్మెల్యే గారు అప్పుడే ఎదిగారు అన్నట్టు. గెలిచిన తర్వాత ఆయనకి దానికి ముందు ఒక కారు కూడా లేదు. మరి చెప్పడం ఏంటనంటే ప్రజలు ఆయనకి గతంలో ఒక కారుకి ఆప్షనల్ డ్రైవర్గాను లేదా డ్రైవింగ్గా గాను వెళ్ళేటోళ్ళని చెప్తా ఉన్నారు. మరి అది తప్పు కాదు, కానీ చేసుకోవచ్చు, ఎవరి వృత్తి వాళ్ళది. ఇలా వెళ్ళేటోళ్ళు లేకపోతే ఏదైనా చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేయడం కానీ ఆ రకంగా. అలా భార్య ఆశా వర్కరు, కేవలం 10,000 జీతం, హౌస్ ఏంటి 2 బెడ్రూమ్లు, మామూలు నార్మల్ ఇల్లు, అది 1300 గజాల్లో, పొలం వచ్చి 3.5 ఎకరాలు. ఇది ఇప్పుడు వరకు చెప్పింది. ఒక ఫార్చునర్ కారు దాని విలువ వచ్చి 65 లక్షలు, ఒక ఇన్నోవా కారు దాని విలువ వచ్చి 35 లక్షలు, ఒక కియా కార్నివాల్ దాని విలువ వచ్చి 79 లక్షలు, ఒక బలెరో కారు వచ్చి ఎదర వాళ్ళ స్టాఫ్, ఫోటోగ్రాఫరు, ఈ యొక్క పిఎల్ అందరూ వెళ్ళడానికి 14 లక్షలు పెట్టి బొలెరో కారు. ఇది అఫిషియల్గా కనిపించే కార్లు. దీని విలువ వచ్చి సుమారుగా 2 కోట్లు. అయినా ఒక ఆప్షనల్ డ్రైవర్కి వెళ్ళి అయినా కార్లు దాదాపుగా 2 కోట్లు విలువ చేసే కార్లు ఇంటి ముందు పెట్టుకొని కూర్చోవడం జరిగింది. అంటే 1 ఎకరం స్థలంలో ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టడం జరిగింది. పెద్ద డూప్లెక్స్ ఇల్లు అంటే నాకు తెలిసి అయితే గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో వైసీపీ మిగతా 11 తీసేసి 164 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచిన 6 నెలల్లో ఆ రకమైన ఇల్లు, ఆ రకమైన విల్లా కట్టిన దాఖలాలు లేవు. పోనీ స్వతహాగా తండ్రి జమీందారు, చాలా వరకు మాది మొత్తం కూడా అసెట్స్ కోట్లలో ఉన్నది, లేకపోతే మా వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మాదంతా కూడా ఆస్తుపాస్తులు గల కుటుంబం అని అంటే ఎవరు కూడా మాట్లాడకుండా ముక్కు మీద వేసుకొని కూర్చుంటారు. కానీ నేను గతం చూపించాను. కానీ గెలిచిన 6 నెలల్లోనే ఈ యొక్క ఏదైతే ఎకరం స్థలంలో పెద్ద డూప్లెక్స్ ఇల్లు విల్లాల మాదిరిగా కట్టారు, 6 నెలలు కూడా, అది కూడా 6 నెలల్లో కట్టి ఇల్లు పక్కన నిజంగా ఏదైతే విజయవాడలో జనసేన పార్టీ ఆఫీస్ ఉంటుందో, విజయవాడలో జనసేన పార్టీ ఆఫీస్ ఉంటుందో దాన్ని మైమర్పించే విధంగా ఎక్కడో మారుమూల గ్రామమైన బర్రింకలపాడు గ్రామంలో పార్టీ ఆఫీస్ ఆ రకంగా కట్టగలిగే స్థాయి తాత ముత్తాతలు ఏమన్నా సంపాదించి పెట్టారా? ఎలా వచ్చింది? గెలిచిన 6 నెలల్లోనే ఆయన రాళ్లు కొట్టి, లేకపోతే ఆయన భార్య తీసుకొచ్చిన 10,000 రూపాయల జీతం కూడబెట్టి, లేకపోతే ఆయనకి ఇక్కడ మనం ఇంకోటి కూడా మాట్లాడవచ్చు. పోనీ ఎమ్మెల్యే గారికి ఆయన జీతం వచ్చి నెలకి 1,00,000 నుంచి 1.25 అంటే 1,25,000 వరకు ఆయన జీతం ఉంది. మరి సంవత్సరం అంటే 12 నెలల్లో మహా అయితే 15 లక్షలు కూడా దాటలేదు. మరి ఎకరం ప్లేస్లో దాదాపుగా 10 కోట్లు విలువ చేసే విల్లా పార్టీ ఆఫీస్ని ఎక్కడ సంపాదించి, ఏ రాళ్లు కొట్టి, ఏ ఆశా వర్కర్ నుంచి సంపాదించి, లేకపోతే ఏ వ్యవసాయం నుంచి వచ్చిన డబ్బులతో ఆయన ఈ యొక్క 10 కోట్ల విల్లా పార్టీ ఆఫీస్ కట్టగలిగారు? ప్రూఫ్ ఏమన్నా చూపిస్తారు అనంటే దానికి మించిన ప్రూఫ్ ఇంకా ఏమన్నా ఉందా? అసలు ప్రూఫ్ అడిగారు అనంటే నిజంగా కూడా అసమర్థులు, మూర్ఖుల కిందే మనం పరిగణించవచ్చు. ఎందుకని అంటారా? పోనీ ఏమన్నా పార్టీ తరపు నుంచి, గవర్నమెంట్ నుంచి మీరు ఈ రకంగా విల్లా కట్టుకోండి, మీరు ఈ రకంగా ఈ యొక్క పార్టీ ఆఫీస్ కట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్ రిలీజ్ అయిందా? పర్టికులర్గా దాని గురించి ఆయనకి మాత్రమే. పోనీ ఉంటే ఆ జీవో చూపించండి. మరి ఇంకా ఎలా 10 కోట్లు విలువ చేసే ల్యాండు, ఆ యొక్క విల్లా, ఆ యొక్క పార్టీ ఆఫీసు, ఈ 3 విలువ దాదాపుగా 10 కోట్ల వరకు ఖచ్చితంగా ఉంటుందని అంచనా ప్రజలందరూ కూడా చెప్పేది. మరి గెలిచిన 6 నెలల్లోనే ఈ యొక్క 10 కోట్ల విలువ చేసే ఇల్లు, విల్లాని, ఒక పార్టీ ఆఫీస్ని ఎలా కట్టగలిగారు అనేది నియోజకవర్గ ప్రజలే కాదు, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా, అన్ని నియోజకవర్గ ప్రజలు కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. అంటే ఒక ఎమ్మెల్యే ఈ రకంగా సంపాదించుకోవచ్చా, ఒక ఎమ్మెల్యే ఈ రకంగా చేయొచ్చా అనే ఒక ఆలోచనలోకి దృఢంగా వెళ్ళిపోయారు అందరూ కూడా. అంటే విజయవాడలో ఆయన ఒక గెస్ట్ హౌస్ కూడా రిలాక్స్ అవ్వడానికి కట్టుకున్నారని చెప్తా ఉన్నారు యొక్క నియోజకవర్గ ప్రజలు. విజయవాడలో
యొక్క గెస్ట్ హౌస్ అంటే మరి అది ఎంత రేటు ఉంటుంది అనేది కూడా మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. ఇంకా పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలంలో ఎక్కువగా ప్రజలకి ఉపయోగపడేది ఆ యొక్క గోదావరి ఇసుక. మరి ఆ ఇసుక పోలవరం మండలంలో ఉన్న ర్యాంపులన్నింటినీ కూడా దాదాపుగా అన్నీ కూడా మూత వేయించి ఒకే ఒక్క గోటాల్లో ఉన్న ఒకే ఒక ర్యాంప్ ఓపెన్ చేయించి అది విజయవాడ వారి సారథ్యంలో, ఎమ్మెల్యే గారి సారథ్యంలో వీళ్ళిద్దరూ కూడా కంబైండ్ మీద 50-50% అధిక మొత్తంలో, అంటే ఈ యొక్క పల్లీలు అక్కడ జీవనోపాధ్యాయం చేసే పల్లీలతో కాకుండా, పడవలతో కొట్టేది కాకుండా డైరెక్ట్గా డ్రిడ్జింగ్ ఉపయోగించి 10 నిమిషాలకి 5 యూనిట్లు అంటే 20 టన్నుల ఇసుక తవ్వే సామర్థ్యం గల మిషనరీతో అక్కడ ఇసుక తండోపతండాలుగా గోదావరిని మొత్తం కూడా తోడేసే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది గోటాల్లో. అది రీసెంట్గా మరి ఇంత దారుణంగా జరుగుతుందా అని చెప్పేసి అధికారులే ఆశ్చర్యపోయి దాన్ని ఒక వారం రోజుల కింద సీజ్ చేయడం జరిగింది. 10 బోట్ల వరకు, 5 నుంచి 10 బోట్ల వరకు 5 యూనిట్లు నిరంతరం ఇసుక తోడుతూనే ఉంటుంది, నిరంతరం ఇసుక బయటికి వెళ్తూనే ఉంది, అమ్ముతానే జరుగుతూనే ఉంది. మరి దీని మీద ఎన్ని కోట్లు ఆలోచన చేయండి ఒకసారి ప్రజలందరూ కూడా. ప్రజలు చెప్పుకునేది ఏంటంటే ఆయనకి గతంలో 3.4 అంటే 3 ఎకరాలు 4 సెంట్లు ఉండే భూమి కాస్త ఇప్పుడు 100 నుంచి 130 ఎకరాలకే సరాసరి ఎగబాకిందని చెప్పేసి ఆ యొక్క నియోజక ప్రజలు మొత్తం కూడా ఓపోతూ ఉన్నారు. ఎక్కడైతే గొడవల్లో ఉందో, సెటిల్మెంట్లో ఉన్నాయో, ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటన్నిటినీ కూడా సెటిల్ చేసి ఈయనే హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఒక అనుచరణ పెట్టుకొని, ఒక మీ సేవా కేంద్రం అనుచరణ పెట్టుకొని ఎక్కడెక్కడైతే భూములు కబ్జాకి గురైనా సరే, ఎక్కడెక్కడైతే భూమిని కబ్జా చేయొచ్చో వాటన్నిటిని కూడా వెలిగిపెట్టే ఒక మీ సేవ అతన్ని పెట్టుకొని అతని ద్వారా మొత్తం నెట్వర్క్ అంతా నడుపుకుంటూ దాదాపుగా 100 నుంచి 130 ఎకరాలకు ఎగబాకారు మన పోలవరం ఎమ్మెల్యే గారు. ఇది అయినా ఘనత. అక్కడ మెయిన్ పోలవరం ప్రాజెక్టు, మరి ఆ పోలవరం ప్రాజెక్టు తరపున కూడా ఎంత కమిషన్ అనేది కూడా ఆలోచన చేయండి. అది దాదాపుగా 12,000 నుంచి 13,000 కోట్ల ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. మరి ఆ ప్రాజెక్టులో కమిషన్ కూడా ఒకసారి మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. అది కాకుండా దాదాపుగా వచ్చిన దగ్గర నుంచి అంచనా 300 నుంచి 400 కోట్ల వరకు పోలవరం నియోజకవర్గంలో డ్రైన్లు కానీ, సీసీలు కానీ, మిగతా వర్క్స్, కలవట్లు కానీ వీటన్నిటికీ కూడా వచ్చిన ఫండింగ్లో మన సార్ యొక్క కమిషన్ కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే, చావైనా బతికైనా సరే 10% కమిషన్ అక్కడ టేబుల్ మీద పెట్టాల్సిందేనని చెప్పేసి ఆ యొక్క కాంట్రాక్టర్లు కూడా చెప్పకనే చెప్పి బాధపడుతూ ఉన్నారు. అంటే ఇక్కడే దాదాపుగా 30 నుంచి 40 కోట్ల వరకు కమిషన్ కనపడుతూనే ఉంది. వర్క్ కూడా వాళ్ళకి బిల్లులు వచ్చినా రాపోయినా తర్వాత సంగతే, ముందు వర్క్ ఆర్డర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ 10% కమిషను పడిపోవాల్సిందే. ఒకవేళ కాంపిటీషన్ ఉంటే ఇంకా కొంచెం కమిషన్ పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్తా ఉన్నారు. అదే కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ, ఇంకా ఇక ల్యాండ్ ఆర్డర్ సివిల్కి సంబంధించిన సెటిల్మెంట్స్ కానీ, పోలీస్ స్టేషన్కి సంబంధించిన సెటిల్మెంట్స్ కానీ, ఎవ్రీవన్ నియోజకవర్గంలో కింద నుంచి రూపాయి నుంచి ఎన్ని కోట్ల వరకు అయినా సరే, ఏ ఒక్క సెటిల్మెంట్ అయినా సరే బర్రింకలపాడ యొక్క ఆస్థానంలోనే జరగాలని చెప్పి హుకుం జారీ చేశారు ఈ యొక్క పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. మరి ఈ రకంగా ఇక్కడ థర్డ్ పార్టీకి ఒక్క రూపాయి కూడా బయటకు పోకుండా ప్రతి ఒక్క రూపాయి ఆ యొక్క బర్రింకలపాడ ఆస్థానానికి వెళ్ళాలని చెప్పేసి హుకుం జారీ చేసినప్పుడు 100 కోట్ల మార్కు దాటడంలో ఏమైనా తప్పుందా? ఆయన ఆ యొక్క ఘనత సాధించడంలో ఎక్కడైనా సరే ఏమైనా సరే అనుమానాలు ఉన్నాయా, అపోహలు ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో ఉండవని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇక నియోజకవర్గంలో ఇక ప్రభుత్వ ఉద్యోగుల మీద దండుకునే దండయాత్ర అనేది అయితే వర్ణనాతీతం. ఇక ఆ దండయాత్ర చూసుకుంటే నిజంగా వాయమ్మ, ఈ రకంగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ యొక్క ప్రజాప్రతినిధికి, ఎమ్మెల్యేకి ఇంత ఇన్కమ్ ఉంటుందా అని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఆశ్చర్యం వేసే లెక్కలో మీకు ఒకసారి ఈరోజు వివరిస్తాను నేను. ఈ యొక్క నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాలు పోలవరం, జిలిగంవెల్లి, కోయిలగూడెం, బుటాయిగూడెం, కుకునూరు, టీ నరసాపురం, వేలేరుపాడు. ఈ మండలంలో పోలవరం మండలం సచివాలయం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ కాబట్టి నేను సచివాలయం గురించి చెప్తా ఉన్నాను. పోలవరం 15 సచివాలయాలు, జిలిగంవెల్లి 11, కోయిలగూడు 23, బుట్టాయిగూడెం 18, కుకునూరు 12, టీ నరసాపురం 17, వేలేరుపాడు 11, మొత్తం 107 సచివాలయాలకు గాను ఒక్కొక్క సచివాలయానికి 9 మంది స్టాఫ్ గాను 963 మంది ఎంప్లాయీస్ పోలవరం నియోజకవర్గ 7 మండలాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ బరింకలపాడు ఆ ఆస్థానంలో పండగ వాతావరణం నెలకొంది. ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి అని అంటే కాస్తుల పంట అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. అక్కడ అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పేసి నేనే స్వయంగా ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల అందరినీ కూడా ఒక నార్మల్ పర్సన్గా నేను అబ్జర్వ్ చేసి నేను కూడా ఒక ట్రాన్స్ఫర్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏదో
ఏదో ట్రాన్స్ఫర్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రజలను కానీ ఆ యొక్క వాతావరణాన్ని కానీ ఆ యొక్క తీరుని కానీ మొత్తం అన్నిటి కూడా నేను అబ్జర్వ్ చేసి సింగిల్గా వెళ్ళి నాతో పాటు ఒక పర్సన్ మాత్రమే తీసుకెళ్ళి అబ్జర్వ్ చేసి రావడం జరిగింది. మరి యొక్క ప్రజలు అక్కడ చెప్పారు, ఏం చెప్పారో తెలుసా? అయ్యా, మేము సామాన్య ప్రజలు కాబట్టి జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్య ప్రజలకు అండగా ఉంటుంది, ప్రశ్నించే పార్టీ సామాన్యులకు అండగా ఉంటుంది, అందులోనూ కూడా మేము అతి సామాన్యులం గిరిజనం కాబట్టి మాకు ఇంకా అండగా ఉంటుందేమోనని చెప్పి ఈ యొక్క సామాన్యుడిని ఎన్నుకుంటే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, కానీ మా యొక్క రక్తాన్ని పీల్చుకు తాగుతున్నారయ్యా. మా పరిస్థితి ఏంటి? ఏదైనా సరే చిన్న నుంచి పెద్ద వరకు 500 నుంచే ఎన్ని కోట్లకైనా సరే మరి ఎంత అయినా సరే ఏది కూడా వదిలిపెట్టే పరిస్థితి ఇక్కడ లేదయ్యా. మేము అనవసరంగా మా నెత్తి మీదకి మేమే తెచ్చుకొని ఉన్నామని చెప్పేసి అక్కడ నేను చాలామందిని కూడా అబ్జర్వ్ చేసి మాట్లాడిస్తే వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. అసలు ఏం జరుగుతూ ఉంది ఎంప్లాయీస్లో కూడా ఏం జరుగుతుందని చెప్పేసి నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక్కొక్క పర్సన్కి వచ్చి చెప్పాను కదా, 963 మంది సచివాలయం ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి 963కి ఒక్కొక్క లెటర్కి, అంటే వీళ్ళకి కావాల్సిన ప్లేసు వీళ్ళు ఎంచుకోవడం కాదు, ఒకవేళ వీళ్ళకి కావాల్సిన ప్లేస్ వీళ్ళు ఎంచుకుంటే కట్లా దానికి ఒక రేటు లేదు. నియోజకవర్గంలో ప్రతి సచివాలయంలో ప్రతి ఎంప్లాయీని కూడా అక్కడ రిక్రూట్ చేసేది ఎమ్మెల్యే గారు మాత్రమే. నేను విన్నాను కొన్ని, ఏమని ఫలానా ఇక్కడ ఖాళీగా ఉంది అక్కడికి వెళ్ళు, ఫలానా కుక్కునూరులో ఆ ప్లేస్లో ఖాళీగా ఉంది అక్కడికి వెళ్ళు, ఫలానా బుట్టాయిగూడలో ఈ ప్లేస్ ఖాళీగా ఉంది ఇక్కడికి వెళ్ళు, ఫలానా పోలవరంలో ఆ ప్లేస్లో ఖాళీ ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ మొత్తం చేసేది కూడా ఎమ్మెల్యే గారి ఆస్థానం నుంచే జరుగుతూ ఉంది, స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి. అది నేను స్వయానా విన్నా. నేను ఆ రిక్రూట్ చేసుకునే ప్రతి స్థానం పైన ఆయనకు పట్టు ఉంది కాబట్టి ఆయన ప్రతి స్థానాన్ని కూడా ఆయన వేసిన మనిషే కాబట్టి ప్రతి స్థానానికి కూడా ఆయనే లెటర్ ఇవ్వాలి కాబట్టి ప్రతి లెటర్కి కూడా 20,000 చెప్పున అక్కడ నడుస్తూ ఉంది ఆ స్థానంలో. మరి ఆ లెక్క చూసుకుంటే దాదాపుగా 963 మంది ఎంప్లాయీస్ ఇంటూ 20,000 ఎంత అవుతుందండి? 1,92,00,000, అంటే దాదాపుగా 2 కోట్ల వసూలు కేవలం ఎంప్లాయీస్ సచివాలయం ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్లోనే జరుగుతూ ఉందనంటే మీరు నమ్ముతారా? ఇది కేవలం కూడా గ్రామ స్థాయి ఎంప్లాయీస్ చెప్తా ఉన్నాను నేను. మరి పరిధి దాటి ఏదైతే 7 మండలాలు ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ సిఐలు కానీ డిఈలు కానీ ఏఓలు కానీ ఏఈలు కానీ ఇంకా వాళ్ళ స్థాయి ఏంటనేది చూడండి ఒకసారి. ఒక ఫేస్బుక్లో ఒక వీడియో కూడా చేశారు. మనం వైఎస్ఆర్ పోరాటమే ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే తోటి పోరాటం మరీ దారుణంగా ఉంది. ఎక్కడన్నా పోయిన ఎమ్మెల్యే చాలా బెటర్, దేవుడు అంటాడు. ఆడు స్వార్థం కోసం ఆడు అవకాశం కోసం ప్రభుత్వాన్ని వాడుకున్నాడు, ప్రభుత్వం సొమ్ము ఎత్తున్నాడు తప్ప ప్రజల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టాలి. కానీ ఈ సైకో కళ్ళం బాగా సైకో ఉన్నాం. కానీ ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యే సైకోనాలు చరిత్రలో వేరే సైకోనాలు అతను అట్లా వీళ్ళ షాప్ పెట్టుకుంటే 1,50,000, విఆర్ఓలు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే 10 నుంచి 1,00,000 రూపాయలు. మనకు కాకుండా మన మీ భూమిలో మీరు బోర్ తెచ్చుకుంటే కరెంట్ సర్టిఫికేట్ కోసం అయితే ఎంఆర్ఓ గారికి వెళ్ళాలి. ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేయండి అన్నారు. ఎంఆర్ఓ గారు అక్కడ పంపిస్తే ఎమ్మెల్యే గారు 5,000 అడుగుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు చూసారా? బెల్ట్ షాప్కి ఎప్పుడన్నా ఎవరికైనా డబ్బులు పెట్టారా? బెల్ట్ షాప్కి అలాంటి వాళ్ళే సైకోలు, అంతకంటే సైకోలు మనమే తయారు చేసాం ఓట్లేసి. ఇప్పుడన్నా ఉద్దేశించుకుని ఇలాంటి సైకోల మీద ఇది వీడియో చూసే ఉంటారు మీరు అందరూ కూడా చూశారు కదా. అతను స్వయానా కూటమి ప్రభుత్వంలో అతనే ఒక కార్యకర్త అతను. మరి అతనే అంతగా విసిగిపోయాడు అని అంటే ఇంక దాని గురించి ఏమని చెప్పాలి? ఏమని చెప్తా ఉన్నారు ఇక్కడ? బెల్ట్ షాప్ పెట్టుకోవాలంటే 1,50,000, విఆర్ఓలు ట్రాన్స్ఫర్ చేయాలంటే 1,00,000, పొలంలో బోర్ వేయాలంటే 25,000, ట్రాక్టర్ ఇసుక వసూళ్ళు కేవలం ఏంటి మిగతా ర్యాంపుల్లో ట్రాక్టర్ ఇసుకే 100 రూపాయలు. ఈయన సొంత ర్యాంప్ ఉంది, దాంట్లో పార్ట్నర్ ఇద్దరు విజయవాడ ఈయన కూడా నడుస్తూ ఉంది. మరి అదైతే నిత్యం పంటే అది ఏది తవ్వేది కూడా కాదు, హై ఎక్విప్మెంట్ మిషన్లతో 200 మిషన్లతో లోడ్ చేయడం, డ్రిడ్జింగ్ మిషన్లతో ఇసుక తోడడం గోదావరిలో. మరి ఏ రకంగా ఉంటుంది? మరి 100 కోట్ల మార్కు దాటిందనంటే మనం ఏమైనా ఆశ్చర్యపోవాలా? ఎట్టి పరిస్థితుల్లో ఆశ్చర్యపోవాలని అవసరం లేదు. మండలాధికారులు నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మండలాధికారి గురించి కూడా చెప్తాను. జీలికమిల్లి మండలం ఏఓ అంట. ఏఓ గారికి అక్కడ ఆల్రెడీ ఒక ఏఓ గారు ఉన్నారు, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా చెప్తున్నారు. మరి అక్కడ వేరే ఒక అతను, ఆయన పేరు కూడా చెప్పారు, పేరు చెప్తే బాగోదులే తెలుసు నాకు. ఆయన అక్కడికి రావడానికి 1,00,000 రూపాయలు చెల్లించి
ఆ 1,00,000 రూపాయలు కూడా 1,00,000 రూపాయలు చెల్లించి అక్కడికి జిలుగుమిల్లి మండలానికి లెటర్ తీసుకోవడం జరిగింది. మరి ఆ 1,00,000కి పక్కనున్న తమ్ముడు పిఏ గారిని పిలిచి, తమ్ముడు ఈ 1,00,000 తీసుకెళ్ళి వదినకి ఇచ్చేయి, ఈ అన్నకి లెటర్ ఇచ్చేయి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. మరి తమ్ముడు యథావిధిగా 1,00,000 తీసుకెళ్ళి వదిన గారికి ఇచ్చేశారు. మరి అదేవిధంగా లెటర్ కూడా పాపం ఆయనకి ఇచ్చేయడం జరిగింది. ఆయన దాన్ని వేచేసుకొని ఆ లెటర్ని తీసుకొని జిలుగుమిల్లి మండలంలో జాయినింగ్కి వచ్చేసారు. మరి అక్కడ సిట్టింగ్లో ఉన్న ఒక ఆఫీసర్ ఉంటారు కదా, ఏవో గారు, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన అసలే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంట ఆయన. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కొంచెం కన్సెషన్ ఉంటుందంట. అక్కడ నుంచి ఇమీడియట్గా పంపించేయడానికి ఉండదు, అప్లై చేసుకుంటే ఉన్న స్థానంలో ఆయన కొనసాగించే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి అది తెలియదు కాబట్టి ఆయన తొందరగా పడి 1,00,000 రూపాయలు తీసేసుకున్నారు. మరి తీరా మళ్ళీ 1,00,000 రూపాయలు వెనక్కి ఇవ్వాలంటే ప్రాణం ఒప్పదు కదా. సో దాన్ని అలా ఉంచితే ఆయన వచ్చి ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటే, ఇక్కడ ఆయన సిట్టింగ్లో ఉన్న ఆయన ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనే సారు పైన జేడీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆయన్ని ఎటు కదపడం కుదరదండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్ల ఎమ్మెల్యే గారు కుడితిలో పడిన ఎలక మాదిరిగా అయింది. అప్పుడు మళ్ళీ దీంట్లో కూడా ఒక ఇన్కమ్ బేస్ ఆలోచించారు అని అంటే ఆయన థాట్కి నిజంగా చాలా హ్యాట్సప్ చెప్పాలి మనం. మళ్ళీ ఈ యొక్క ఉన్న ఏవో గారిని పిలిపించి, సరే సార్ మీరు ఎలాగో ఇక్కడే చేసుకోండి, మీరు ఎలాగో ఎప్పటి నుంచి ఇలాగ ఇక్కడే ఉన్నారు కదా, మాకు మంచి అయినా చేస్తున్నారు కదా అని చెప్పేసి మరి మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి స్వయన మళ్ళీ ఆయన దగ్గర కూడా 1,00,000 తీసుకొని మళ్ళీ అదే తమ్ముడిని రమ్మని మళ్ళీ అదే డబ్బు వదిన గారి ద్వారా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ముందు ఇచ్చిన 1,00,000 అయినా ఊరుకోడు కదా, 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఉన్నాను సార్ నేను, మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, మరి నీకు ఇక్కడ లేదు ఇప్పుడు ప్రజెంటు, నువ్వు ఏదో ఒక స్థానం వెతుక్కో అని అంటే, మరి డబ్బులనే ఇవ్వండి అని అంటే, డబ్బులు ఒకసారి వచ్చిన తర్వాత రిటర్న్ ఉండవమ్మా, ఇది నాన్ రిటర్నబుల్ ఫండ్స్ అమ్మా ఇవన్నీ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కంప్లీట్ చేయడం వల్ల ఈయన స్వయంగా ఎమ్మెల్యే గారు ఆయన్ని జిల్లా దాటి వేరే సాడకు పంపించేయండి, ఇక్కడుంటే నాకు ఎప్పటికైనా సరే ఏమన్నా ముప్పు వస్తుందేమో అని చెప్పేసి ఆ యొక్క ఏదైతే పై అధికారి గారికి కంప్లైంట్ చేయడం వల్ల పై అధికారి గారు చెప్పారట, సార్ మరి ఇది జిల్లా దాటి పంపించే స్థాయి మాది కాదు సార్, ఇది మండల స్థాయి పోస్ట్ కాబట్టి ఎక్కడేసిన ఈ జిల్లాలో ఏదో ఒక మండలంలో వేయాలి సార్ అని అంటే, మరి ఆయన్ని పాపం 1,00,000 పోగొట్టుకొని ఆయన అనుకున్న ప్లేసు రాకుండా ఎక్కడో ఒక మండలంలో చేస్తూ ఉన్నారు. ఇది సత్యం, ఇది యథార్థం జరిగింది. ఇప్పుడే ఒక మండల స్థాయి అధికారికి 1,00,000 నుంచి 2,00,000 వసూలు, డివిజన్ స్థాయి అయితే 5,00,000 నుంచి 10,00,000, ఇక సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నది అనేది కూడా మీరు ఆలోచన చేయండి. మరి ఇంత దందా, ఈ రకమైన, నేను చెప్పాను కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదే ఈ రకమైన ఇన్కమ్ ఉందని చెప్పేసి నిజంగా ఏ ఎమ్మెల్యే, మరి వాళ్ళకి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు లేకపోతే కానయ్యా నా వీడియో చూసి మీరు కూడా కొద్దు కళ్ళు పెద్ద చేసుకొని మీరు కూడా సంపాదించుకోండి. నేను చెప్పే సలహా అదే. విఆర్ఓ ట్రాన్స్ఫర్ లెటర్ కూడా 1,00,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 100 నుంచి 110 గ్రామాలకి 1,00,000 చొప్పున ఎంత అనేది కూడా ఆలోచన చేసుకోండి. ఇవన్నీ కూడా కనపడని ఇన్కమ్ మొత్తం కూడా ఆయనకి కేవలం నెలకొచ్చి 1,25,000 జీతం మాత్రమే. ఆయన సతీమణి గారికి కేవలం 10,000 జీతం మాత్రమే. మరి ఈ యొక్క 1,25,000 10,000 అంటే 1,35,000 నెలతో 10 కోట్ల విల్లా ఎలాగా, 2 కోట్ల కార్లు ఎలాగా, 130 ఎకరాలు భూమి ఎలాగా, లిక్విడ్ క్యాష్ అంటారా, ఇక అది మనం ఇంట్లో ఉన్నది ఎంత అనేది చెప్పలేము కాబట్టి అంతకుమించి ఇక మీ ఊహకే వదిలేస్తున్నది ఎనఫ్. అది ఇంకది ఈ గిరిజనులు రక్తం తాగుతూ ఉన్నారు, ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి అడగొచ్చు. నేను చెప్తా ఉన్నాను, అక్కడ స్వయాన నేను తర్వాత కనుక్కున్నాను, ఈ గిరిజన సచివాలయ ఎంప్లాయీస్ మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏమిటా వినతి పత్రం అని చెప్పేసి నేను వివరాల్లోకి వెళ్తే, ఎల్ఎస్టీ అంటే ఎల్ఎస్టీ కోటాలో వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయంట. అంటే ఎల్ఎస్టీ పోస్టింగ్ ఆర్డర్స్ అంటే లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఈ యొక్క ఎల్ఎస్టీ రూల్ అప్లై చేసి ఇస్తారంట. లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ ట్రైబ్స్కి ఆ లోకల్ వాళ్ళకి అక్కడే ప్రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆ ఆర్డర్లో మెన్షన్ చేసి ఉంటుందంట పర్టికులర్గా. మరి ఈ ఆర్డర్ తీసుకొని ఎమ్మెల్యే గారికి చూపిస్తే అసలు ఎల్ఎస్టీ అంటే ఏంటి, అవన్నీ నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే దందా అన్నారంట ఆయన. మరి ఆ దందా ఏంటంటే ప్లేన్ వాళ్ళందరికీ కూడా, అంటే ఏజెన్సీ అలవెన్స్లు ఉంటాయి, ఒక 2,000 వరకు కూడా, 1,000 నుంచి 2,000 వరకు ఎంతో అలవెన్సెస్ ఉంటాయంట. అది కూడా కొంచెం పీస్ఫుల్ ఏరియా ఉంటుందని చెప్పి కూడా మోస్ట్లీ ప్లేన్ వాళ్ళు కూడా ఆ ఏరియాని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల మొత్తం కూడా ఎక్కువ శాతం ప్లేన్ వాళ్ళకి ఈ యొక్క లెటర్స్ అన్నీ కూడా అమ్ముకోవడం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఈ ఆదివాసీ సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా
ఎమ్మెల్యే గారికి వినతిపత్రం వేసి కోర్టులో కూడా వేశారంట సార్. మీరు అది కూడా ఒకసారి తెలుసుకోండి, గ్రహించండి. మీ వాళ్ళే మేము ఎందుకు గెలిపించుకున్నామని చెప్పేసి తలలు పట్టుకునే స్థాయికి ఒక్క సంవత్సరంలోనే మీరు రాగలిగారు అని అంటే మీ నికర ఆదాయం రాబో 4 సంవత్సరాల్లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటేనే గుండె పగిలిపోతూ ఉంది. మీ 4 సంవత్సరాల యొక్క పరిపాలనక ఆలోచన చేసుకుంటే సామాన్య ప్రజల యొక్క ఆలోచన కూడా గుండె పగిలిపోతూ ఉంది. ఏమవుతుందా ఈ 4 సంవత్సరాల్లో, మేము ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలా అని చెప్పేసి సామాన్య ప్రజలు. ఒక పక్కన మీ ఆస్తి ఇప్పటికే 100 కోట్ల మార్కు దాటిందనంటే రాబో 4 సంవత్సరాల్లో మీరు దాదాపుగా ఏ స్థాయికి ఎదుగుతారు అని చెప్పేసి ఈ యొక్క విశ్లేషకుల అంచనా. దేనికైనా మీరే సాధ్యం, మీరే సాటి, మీరే నెంబర్ 1 అని చెప్పేసి నియోజక ప్రజలు మొత్తం కూడా 2 చేతులు పెట్టి దండం పెట్టే స్థాయికి ఎదిగారు. 2 చేతులు కలిపి దండం పెట్టించుకునే స్థాయికి మీరు 1 సంవత్సర పరిపాలనలోనే ఎదిగారు అని అంటే మీరు నిజంగా కూడా హ్యాట్సాప్, మీరు నిజంగా కూడా గ్రేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ జిలిగిమెల్లి మండలం పి రాజవరం గ్రామంలో మనం రీసెంట్గా చూసాం. మద్యం దుకాణాల స్కూల్స్ పక్కన ఊళ్ళ మధ్యలోనే ఈ యొక్క ఇబ్బందులు పెట్టడం వల్ల ఏదికి దొరకకపోయినా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అందుబాటులో నిత్యావసర సరుకు కంటే కూడా చాలా అందుబాటులో డోర్ డెలివరీ అని ఇచ్చే స్థాయికి ఎదిగిన ఏకైక పథకం ఏంటంటే ఈ యొక్క మద్యం పాలసీ. మరి ఆ క్రమంలో ఒక అతను అక్కడ విపరీతమైన మద్యం తీసుకొని చనిపోవడం జరిగిందని చెప్పి ఒక గ్రామస్తులు అక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది. మొదటిది. రెండవది, వంశీ అనే వ్యక్తి అక్కడ రావుతుగూడలో ఏదో పార్టీకి వ్యతిరేకంగా పెట్టారని కొన్ని రోజులు మీ మీద కూడా అలిగేషన్ వచ్చింది. దాని గురించి అతను అర్ధరాత్రి హఠాన్ మరణం అంటే హత్య గావించబడ్డాడు అంటే దాంట్లో కూడా మీ పాత్ర ఉందని చెప్పేసి ఆ రోజు చాలా వార్తలు వచ్చాయి. కానీ గారి పార్టీలో ఉండడం వల్ల అది కనుమరుగైందని చెప్పేసి ఆ యొక్క ప్రజలు చెప్తా ఉన్నారు. అది తర్వాత వాళ్ళ భార్య జైల్లో ఉండి జైల్లోనే ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకోబడిందనంటే ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు? దానికి వెనకాల కర్త కర్మ క్రియ ఎవరనేది కూడా నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా కూడై కూస్తూ ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. గడిచిన సంవత్సరం మొత్తం కూడా మీ యొక్క సంవత్సర కాల ప్రమాణ స్వీకారం సాక్షిగా 100 కోట్ల మార్కు దాటింది అనడంలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో లేవని చెప్పేసి ఈ యొక్క నియోజక ప్రజలు మొత్తం కూడా దృఢమైన విశ్వాసంతో నమ్ముతున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.